అని చెప్పారు, పార్టీ ఆఫీస్ వాడు 5వ ర్యాంక్ అని చెప్పారు. అంటే ఒక తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ఒక కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులు ఎంత అంకిత భావంతో చేస్తారో ఇదే ఒక నిదర్శనం. ఈరోజు రాష్ట్రంలో 3వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ ఉన్నామంటే ఏది మీరు తీసుకోండి, పార్టీ కార్యక్రమాలు తీసుకోండి, టాప్ 10 లో ఉంటాం. అభివృద్ధిలో తీసుకోండి, టాప్ 10 లో ఉంటాం. పరిపాలనలో తీసుకోండి, టాప్ 10 లో ఉంటాం. సీఎంఆర్ తీసుకోండి, టాప్ 10 లో ఉంటాం. తూర్పుగోదావరి జిల్లాలో అయితే మనమే నెంబర్ 1 అన్ని విషయాలు. ఇది ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నేనేం 3వసారి 4వసారి ఎమ్మెల్యే కాదు. ఒక అపారమైన అనుభవం నాకు లేదు. కేవలం ఇక్కడ ఉండే పెద్దలు, సీనియర్లు మీ యొక్క ఆశీస్సుల వల్ల, మీ యొక్క దీవెనల వల్ల మీరు ఆ రోజున కష్టపడి 1982 నుంచి జెండాను మోసి 2వ తరంగా మాకు అప్పచెప్పిన జెండా యొక్క గొప్పతనం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం చేయగలుగుతాం. ఒకటే చెప్తాం, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతాం. ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి మీరు వెళ్ళండి, చరిత్రలో లేనన్ని గొప్ప కార్యక్రమాలు మనం చేయగలిగాం. నాకు ఈ అడ్డ రోడ్లో ఒక్క సండే గుడిలో నుంచి కార్యక్రమాలు చేయాలి. అది నేను పెద్దలకు కూడా చెప్పాను. మొన్ననే గ్రామ దర్శనం నుంచి కూడా తీసుకున్న కార్యక్రమాలు తీసుకుని ఆ సండే గుడిలో కొంచెం లోటు నాకు ఉంది, ఆ లోటు తీర్చేసుకుంటాను. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అది కూడా కలుపుకుంటే ఈ అడ్డ రోడ్లో పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం కానీ సీఎంఆర్ఎఫ్ కానీ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేయగలిగాం. ప్రజల్లో తీసుకెళ్ళండి, అద్భుతమైన పాలన ప్రజల్లో తీసుకోవడం ద్వారా ఈ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ కలకాలం రెపరెపలాడుతూ ఉన్నారు. ఆ మహనీయుడు అన్న ఎన్టీఆర్ గారు. మేమైతే ఆయన చూసే అదృష్టం మాకు దక్కలేదు, కానీ ఇక్కడ సీనియర్ విజయ్ గారు పెద్దలు మీరందరూ వారితో పనిచేసిన మొదటిసారి ఎంపీపీగా విజయ్ గారు చేయడం, వారితో ఉండే అనుభవం మీరు నిజంగా ధన్యులు. ఎందుకంటే ఆ మహనీయుడిని చూసే అదృష్టం దక్కింది. కానీ ఆ మహనీయుడు నేను చూడలేదు, కానీ ఆ మహనీయుడు రూపకల్పన చేసిన పార్టీని మాత్రం భావి తరాలకి బలమైన ఘనమైన తెలుగుదేశం పార్టీగా అందిస్తామని, దీనికోసం త్యాగాలకి, కష్టాలకి, నష్టాలకి పెద్ద హక్కులో పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు 7వ క్లస్టర్కి అటెండ్ అయ్యాను. ఇంకా ఈ ఒక 2, ఒక 3, 5 క్లస్టర్లు ఉన్నాయి కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారు. అన్నితా భావించకండి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడని తిట్టుకోకండి. పని చేస్తున్నాం, పరిగెడుతున్నాం, ఎక్కడో విశ్రమించట్లేదు. మీ ఆశీస్సులు సర్వదా మీ ఎమ్మెల్యే మంత్రిపాటి వెంకటరాజు ఉంటాయని ఆశిస్తూ, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి యొక్క సహకారంతో మరిన్ని మెరుగైన పాలనని, పారదర్శక పాలన అందిస్తాకి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం.